నమస్తే వెల్కమ్ టు క్లియర్ కట్. గత 8 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా హైదరాబాద్ నగరం నివురుగప్పిన నిప్పులా మారింది. ముఖ్యంగా పాత బస్తీలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితులు నగర ప్రతిష్టను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. మరోవైపు నేతల పాదయాత్రలు కూడా ఉద్రిక్తతలకు దారితీస్తూ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. బండి 3వ విడత పాదయాత్ర దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారింది. ఇక ఢిల్లీలో ఎక్కడ అధికారం జారిపోతుందేమోనన్న భయం కేజ్రీవాల్లో క్లియర్గా కనిపిస్తోంది. అయినా పార్టీ విస్తరణను కేజ్రీవాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ 3 అంశాలను ఇవాల్టి క్లియర్ కట్లో సమగ్రంగా విశ్లేషిద్దాం. హైదరాబాద్లోని పాత బస్తీ నివురుగప్పిన నిప్పులా మారింది. మళ్లీ పాత రోజులు, పాత ఘటనలు, పాత పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. స్థానికుల ఆందోళనలు, నిరసనలు, పోలీసుల లాఠీ చార్జీలు, అరెస్టులు, కేసులతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాత బస్తీలో అడుగడుగున పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పహారా కాస్తున్నాయి. ఆ ప్రాంతమంతా ఆంక్షల వలయంలోకి వెళ్ళిపోయింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. వచ్చేదంతా పండుగల కాలం కావటంతో మరింత ఆందోళన నెలకొంది. ఇంతకీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తోందెవరు? మునుపటి పాత బస్తీని నిద్ర లేపుతున్నదెవరు? రాజకీయ లబ్ధి కోసమే నగరాన్ని నరకంలా మారుస్తున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్తో పాటు ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ఇక్కడ తమ కార్యాలయాలు పెట్టేందుకు పోటీ పడుతున్నాయి. అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ నంబర్ 1 గా నిలుస్తోంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే నగరంలోని పాత బస్తీలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేలా మారుతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ ను అల్లర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత బస్తీ కేంద్రంగా నగర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలకు తెరలేపుతున్నారు. గత కొన్నేళ్ల నుంచి పాత బస్తీ చాలా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి అల్లర్లు లేవు, ఎలాంటి గొడవలు లేవు. అంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారు. అలాంటి సమయంలో కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం చిచ్చు రేపారు. మాటలతోనే మంట పెట్టారు. మళ్లీ మునుపటి పాత బస్తీని నిద్రలేపారు. ఆ ప్రాంతాన్ని నివురుగప్పిన నిప్పులా మార్చేశారు. ప్రస్తుతం కర్ఫ్యూ ఒక్కటే లేదు, అంతకు మించిన ఉద్రిక్తత అక్కడ కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం వారం 10 రోజులుగా నిత్యం ఏదో ఒక విషయంతో జాతీయ స్థాయి వార్తల్లో ఉంటోంది. మునావర్ కామెడీ షో అనౌన్స్మెంట్ మొదలు తాజాగా జరుగుతున్న రాజాసింగ్ ఇష్యూ వరకు ప్రతిరోజు నగరంలో చోటు చేసుకుంటున్న ఘటనలు వేడి పుట్టిస్తున్నాయి. నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. ఆందోళనలు, అరెస్టులు, పోలీసుల పహారా, ఆంక్షలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధైర్యంగా బయటకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. నగరంలో మునావర్ కామెడీ షోతో మంట మొదలైంది. గతంలో ఓ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన మునావర్ షోకు అనుమతి ఇవ్వడం, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దానికి అభ్యంతరం తెలపడం, దాన్ని ఎలాగైనా అడ్డుకుంటామని ప్రకటించడం, ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్టు చేయడం, అయినా బీజేపీ శ్రేణులు ఆ షో జరుగుతున్న ఆడిటోరియాన్ని ముట్టడించే ప్రయత్నం చేయడం, వారిని పోలీసులు అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. దానికి కౌంటర్గా ఓ వీడియోలో రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మంట పీక్స్కు చేరిపోయింది. దీనిపై ఓ వర్గం ప్రజలు ఆందోళనలకు దిగడం, పోలీస్ స్టేషన్లలో వరుస ఫిర్యాదులు చేయడంతో చివరకు రాజాసింగ్ ను అరెస్టు చేశారు. ఓ పక్క ఆయనకు కోర్టు బెయిల్ ఇస్తే, మరోపక్క ఆయన వ్యాఖ్యలు ఖండిస్తూ పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. ఇక్కడితో కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పడుతుందని అనుకున్నారంతా, కానీ అలా జరగలేదు. పాత బస్తీలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. రాజాసింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గుంపులుగా రోడ్లపైకి చేరిన యువకులు ఆందోళనలు చేపట్టారు. దీంతో లాఠీ చార్జీలు, అరెస్టులు, కేసులతో
పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. పాత బస్తీ అలజడిపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి 7 గంటల్లోపు షాపులన్నీ బంద్ చేయాలని పోలీసులు పెట్రోలింగ్ వెహికల్స్ తో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాత బస్తీలో 14 సున్నిత ప్రదేశాల్లో భారీగా బలగాలు మోహరించాయి. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో పరిస్థితులు అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదు. పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. పాత బస్తీలో ఉద్రిక్తతలకు కారణమెవరు? 2. మతం పేరుతో మనుషుల మధ్య దూరం పెంచుతున్నారా? 3. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తోందెవరు? 4. రాజకీయాల కోసం పచ్చని తెలంగాణలో చిచ్చు పెడుతున్నారా? శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను క్రియేట్ చేసుకుంటోంది. దేశంలో ఏ నగరానికి లేని ఎన్నో ప్రత్యేకతలు భాగ్యనగరానికి సొంతం. ఎవరికైనా ఆకలి తీరుస్తుంది, అవకాశాలు అందిపుచ్చుకునేలా చేస్తుంది, ఉపాధి కోసం వచ్చే వారిని కడుపున పెట్టుకున్న కన్న తల్లిలా చూసుకుంటుంది, ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుని ఔరా అనిపించుకుంటోంది. నెలకు 5,000 సంపాదించే వ్యక్తి నుంచి 5 కోట్లు సంపాదించే వాళ్ల వరకు అందరికీ ఆశ్రయం ఇస్తుంది భాగ్యనగరం. చరిత్ర దాటుకుని ప్రకృతి విపత్తులను, కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సృష్టించే కృత్రిమ విపత్తులను తట్టుకునే నిలబడింది. అలాంటి మహానగరంలో మరోసారి స్వార్థపరుల కుట్రలతో అలజడి నెలకొంది. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత పాత బస్తీలో ఈ స్థాయి ఉద్రిక్తతలు ఎప్పుడూ లేవు. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం కొన్ని ఘటనలతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ తరువాత అంతా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది. పాత బస్తీలో ఇలాంటి పరిస్థితులకు కారణమెవరో, దాని వెనుక ఉన్న ప్రయోజనాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతా రాజకీయమే. దానికోసం దేనికైనా వెనుకాడని వాళ్లే ఇంతటి విధ్వంసానికి కారకులు. దుర్మార్గమైన, అనారోగ్యకరమైన, అనాలోచిత విధానాలతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మత పిచ్చితో, ఉద్వేగాలతో వచ్చే భావోద్వేగాలతో లబ్ధి పొందడమే వాళ్లకు కావలసింది. రాళ్లు వేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టి దాంతో లబ్ధి పొందడమే వారికి కావాలి. దానివల్ల ఇక్కడ ప్రశాంత వాతావరణం దెబ్బతిన్నా, మనుషుల మధ్య దూరం పెరిగినా, మత సామరస్యానికి భంగం వాటిల్లినా, హైదరాబాద్ ప్రతిష్ట మంటగలిసినా వారికి పట్టదు. 8 ఏళ్లుగా అత్యంత ప్రశాంతంగా ఉన్న నగరంలో అశాంతికి ఆజ్యం పోసింది వాళ్లే. అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రగతిని సాధిస్తూ ప్రపంచ పటంలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ నగరంలో ఇలాంటి పరిస్థితులు మంచివి కావు. బెంగళూరుని కాదని మరి అంతర్జాతీయ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూడ్డానికి కారణం ఇక్కడి వసతులు, అభివృద్ధి మాత్రమే కాదు, ప్రశాంత వాతావరణం కూడా. అలాంటి వాతావరణం దెబ్బతిన్నప్పుడు ఆటోమేటిక్గా కంపెనీలన్నీ మరో నగరం వైపు చూస్తాయి. అంటే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులన్నీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తాయి. ఏదో ఒక్క రోజులో హైదరాబాద్ నిర్మాణం జరగలేదు. దశాబ్దాల కాలంగా ఎదుగుతూ వచ్చింది. ఇందులో అందరి భాగస్వామ్యం ఉంది. అంత కష్టపడి నెలకొల్పిన హైదరాబాద్ నగరాన్ని, దాని బ్రాండ్ ఇమేజ్ ని పేక మేడలా కూల్చేసే కుట్రలు జరుగుతున్నాయి. స్వార్థ, అధికార రాజకీయాలకు, తమ వికృత క్రీడలకు ప్రజల మత విశ్వాసాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు నగరానికి కొత్తేమీ కాదు. ఆనాటి భయానక పరిస్థితి నుంచి నగరం తేరుకుందంటే కారణం రాజకీయ పార్టీలు కానే కాదు, కేవలం మతాలకతీతంగా ప్రాణాలకు తెగించి నిలబడ్డ ప్రజా చైతన్యమే. హైదరాబాద్ నగరం మీద మత విద్వేషపు నీడని పరవాలనుకునే శక్తులు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు. అవకాశం దొరికినప్పుడల్లా కాటేయడానికి చూస్తూనే ఉన్నాయి. చాప కింద నీరులా విద్వేషాన్ని పెంచి పోషించాలనుకుంటున్నాయి. భిన్న మతాల సహజీవనాన్ని, సామరస్యాన్ని కాపాడటం కన్నా ప్రజల మధ్య విద్వేషాలను ఎలా రెచ్చగొట్టాలని పథకాలు రచిస్తున్నాయి. ఇలాంటి కుట్రలను భగ్నం చేయాల్సింది ప్రభుత్వాలు కాదు, పోలీసులు కాదు, మనమే. ఎవరో ఒకరు విద్వేషం రెచ్చగొట్టాలనే ఆలోచనతో నోటికొచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన నీ పొరుగున ఉన్న ఈశ్వర్ నీకు శత్రువైపోడు. ఎవరో కొందరు ఆవేశంతో ఆందోళనలు చేసినంత మాత్రాన నీ పక్కింట్లో ఉన్న సల్మాన్ నీకు విరోధి అయిపోడు. కుల, మత, ప్రాంతీయ భావాలకు అతీతంగా పాత బస్తీలో కొన్ని దశాబ్దాలు అంతా కలిసిమెలిసి ఉంటున్నారన్న విషయాన్నెప్పుడూ మర్చిపోవద్దు.
ఎవడో ఏదో అన్నాడని మీలో మీరు కొట్టుకోవడం కాదు, విద్వేషం విషం చిమ్మాలని చూసిన వారిని తరిమి కొట్టండి. మేమంతా ఒక్కటేనని చాటి చెప్పండి. అప్పుడే పాత బస్తీ ప్రశాంతంగా ఉంటుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. ఇది మాత్రం క్లియర్ కట్. తెలంగాణలో రాజకీయ వాతావరణం వర్షాకాలంలోనూ మండు వేసవిని తలపిస్తోంది. టీఆర్ఎస్ బీజేపీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎక్కడా ఏ విషయంలోనూ వెనక్కి తగ్గటం లేదు. అందుకే చరిత్రలో ఏ పాదయాత్రలోనూ లేని విధంగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పాదయాత్రలో అడుగడుగునా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. 2 విడతల పాదయాత్రల్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే మునుగోడు ఉప ఎన్నిక తెరపైకి వచ్చిందో, ఎప్పుడైతే బండి సంజయ్ 3వ విడత పాదయాత్ర మొదలైందో అప్పటి నుంచి అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకీ పాదయాత్రల తీరు మారిందా? పాదయాత్రలు ఉద్రిక్తతలకు కేర్ ఆఫ్ గా మారుతున్నాయా? మునుగోడు ఉప ఎన్నికే దానికి కారణమా? తేల్చేద్దాం క్లియర్ కట్ గా. ఎన్నికల సీజన్ సమీపిస్తే చాలు ఆటోమేటిక్ గా పాదయాత్రలు మొదలవుతాయి. ప్రజలకు చేరువయ్యేందుకు, వారి కష్టనష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర ఒక చక్కటి మార్గం. అందుకే పాదయాత్ర అధికారానికి షార్ట్ కట్ గా పిలుస్తారు. ఒకప్పుడు పాదయాత్రలంటే చాలా ప్రశాంతంగా సాగిపోయేవి. ఎక్కడో అరకొర ఆందోళనలు తప్ప మిగతాదంతా ప్రశాంతంగానే జరిగేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. పాదయాత్రలు ఉద్రిక్తతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఏదో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. నువ్వనేనా అంటూ పార్టీ శ్రేణులు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నాయి. బండి సంజయ్ పాదయాత్రే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన 2 విడతల పాదయాత్రలు ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగానే సాగిపోయాయి. కానీ 3వ విడత పాదయాత్రే మంట పుట్టిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న తరుణంలో జరుగుతున్న ఈ పాదయాత్ర హీటెక్కిస్తోంది. పాదయాత్రలోనే దీక్షలు, ఆందోళనలు, నిరసనలు, కోర్టు కేసులతో మంట మామూలుగా లేదు. ఇన్ని ఉద్రిక్తతల మధ్య బండి ముందుకు కదులుతుందా అన్న ప్రశ్నలు ఓవైపు వినిపిస్తుంటే, కదలడం కాదు 120 స్పీడ్తో దూసుకుపోతుందని బండి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ బండి పాదయాత్ర క్రియేట్ చేసిన హై టెన్షన్ అంతా ఇంతా కాదు. బండి సంజయ్ అరెస్టు తరువాత అర్ధాంతరంగా పాదయాత్ర ఆగిపోయింది. అయినా బీజేపీ శ్రేణులు మాత్రం పాదయాత్ర ముగింపు సభ 27న హనుమకొండలో నిర్వహిస్తామని బలంగా చెబుతున్నారు. అయితే దానికి అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. నిరసనలు, ఆందోళనలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, దాడులు, ప్రతి దాడులతో సాగుతున్న పాదయాత్రకు జనగామ జిల్లాలో బ్రేక్ పడింది. ఈ నెల 2న యాదాద్రిలో ప్రారంభమైన బండి పాదయాత్ర 27న వరంగల్లోని భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ముగించాల్సి ఉంది. కొన్ని రోజుల పాటు సాఫీగానే పాదయాత్ర సాగిపోయింది. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చిందో అప్పుడే ఆలజడి మొదలైంది. ఆ ప్రభావం పాదయాత్రపై పడింది. ఒకానొక సమయంలో బండి పాదయాత్ర ఉద్రిక్తతలకు కేరాఫ్ గా మారింది. అటు బీజేపీ పాదయాత్రను అడ్డుకోమని టీఆర్ఎస్ నేతలు చెబుతూనే శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడికక్కడ నిరసన తెలుపుతామని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజా సంగ్రామ యాత్ర హై టెన్షన్ కు కారణమవుతోంది. పాదయాత్రలు ఉద్రిక్తతలకు కేరాఫ్ గా మారుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. పాదయాత్రల స్టైల్ మారిపోయిందా? 2. పాదయాత్రల్లో ఉద్రిక్తతల వెనుక ఉద్దేశం ఏంటి? 3. యాత్రలను యుద్ధక్షేత్రంగా మారుస్తున్నదెవరు? 4. వచ్చే ఎన్నికల్లో యాత్రల ప్రభావం ఎలా ఉండబోతోంది? కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. అలా ఉండిపోతే ఏదీ దొరకదు. రాజకీయాలకు కూడా ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. అందుకే అధికారాన్ని దక్కించుకునేందుకు అంతా అడుగులేస్తుంటారు. చరిత్రలో పాదయాత్రలు చేసిన గొప్ప నాయకులున్నారు. కానీ రాజకీయ యాత్రలకు మాత్రం ఫేమస్ తెలుగు రాష్ట్రాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ చేసిన ప్రజా ప్రస్థాన యాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చంద్రబాబు కూడా వస్తున్నా మీకోసమంటూ
పాదయాత్ర చేసి అధికారాన్ని అందుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రతో జగన్ ప్రభంజనమే సృష్టించారు. కానీ ఎవ్వరి పాదయాత్రలు ఉద్రిక్తతలకు కేరాఫ్ గా మారలేదు. అన్ని యాత్రలు ప్రశాంతంగానే సాగిపోయాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది. ఉద్రిక్తతల మధ్య పాదయాత్రలు నడుస్తున్నాయి. ఎలా పాదయాత్ర కొనసాగిస్తావో చూస్తామని ఒకరంటే, ఎలా అడ్డుకుంటావో మేము చూస్తామని మరొకరు అంటున్నారు. త్వరలో జరిగే మునుగోడుతో పాటు ఆ తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా పాతాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రకు జనంలో మంచి స్పందనే కనిపించడంతో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాదయాత్రను పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో కనిపిస్తున్నారు. కానీ పాదయాత్రలో ఎక్కడికక్కడ ఉద్రిక్తతలు నెలకొనడంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పాదయాత్రలు ఓట్ల వర్షం కురిపిస్తాయి. కానీ పాదయాత్రలు మాత్రమే ఓట్ల వర్షం కురిపించవు. పాదయాత్రలు మీ విజయంలో భాగమవుతాయి. అంతేగాని అచ్చంగా అవే పాదయాత్రలు విజయాన్ని బంగారు పళ్ళెంలో తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టవు. అయితే తన పాదయాత్ర బీజేపీ విజయంలో ఎంతో కొంత ప్రభావం చూపించినా చాలనుకుంటున్నారు బండి సంజయ్. అందుకే ఈసారి ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న బీజేపీ పాదయాత్ర మంత్రం జపిస్తోంది. దీని సక్సెస్ సీక్రెట్ ఎలా ఉంటుందో బీజేపీకి బాగా తెలుసు. అందుకే బండి సంజయ్ చాలా సీరియస్ గానే పాదయాత్రపై ఫోకస్ పెట్టారు. కాకపోతే మధ్యలో తెరపైకొచ్చిన కొన్ని సంఘటనల కారణంగా ఆందోళనకర వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. అదే సమయంలో అటు షర్మిల కూడా పాదయాత్ర చేస్తున్నారు. కానీ ఆ పాదయాత్రకు అంత హైపు లేదు. ఆ పాదయాత్రను అడ్డుకోవలసిన అవసరం ప్రత్యర్థులకు లేదు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఆమె పెట్టిన పార్టీ అంతలా పోటీస్తుందని ఎవ్వరూ ఊహించడం లేదు. అదే సమయంలో టీఆర్ఎస్ కి పోటాపోటీగా ఢీ అంటే ఢీ అన్నట్లుగా బీజేపీ నిలుస్తోంది. కాబట్టే బండి సంజయ్ పాదయాత్ర టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. అసలు పాదయాత్ర అంటే ప్రజలకు చేరువ కావడం, వారి కష్ట నష్టాలు తెలుసుకోవడం. అంతేగాని ఉద్రిక్తతలు, కొట్లాటలు, దాడుల మధ్య ముందుకు సాగేవి పాదయాత్రలు అనిపించుకోవు. అవి చూసేవారికి దండయాత్రల్లానే కనిపిస్తాయి. ఇలాంటి పాదయాత్రలతో పార్టీలకు జరిగే లాభం కంటే సమాజానికి జరిగే నష్టమే ఎక్కువ. ఇది మాత్రం క్లియర్ కట్. బీజేపీ దేశవ్యాప్తంగా గుజరాత్ మోడల్ తెస్తామని చెప్తుంటే కేజ్రీవాల్ మాత్రం గుజరాత్లో ఢిల్లీ మోడల్ అంటున్నారు. పంజాబ్లో ఆప్ జెండా పాతిన తర్వాత కేజ్రీవాల్ స్పీడ్ మామూలుగా లేదు. ఓవైపు ఢిల్లీలో తమ ప్రభుత్వానికి బీజేపీ ఎక్కడ ఎర్త్ పెడుతుందేమోనన్న భయం వెంటాడుతున్నా పైకి మాత్రం అది కనబడకుండా కవర్ చేస్తున్నారు. అదే సమయంలో అధికారం చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎప్పటికప్పుడు బీజేపీ విధానాలను ఎండగడుతూనే ఉన్నారు. లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తున్నా దూకుడుగానే ముందుకెళ్తున్నారు. ఎత్తులు పై ఎత్తులతో ప్రధాని మోదీకి తానే ప్రత్యామ్నాయమని తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఢిల్లీలో అధికారం చేజారిపోతుందన్న భయం కేజ్రీవాల్ని వెంటాడుతోందా? గుజరాత్లో ఢిల్లీ మోడల్ సాధ్యమేనా? మోదీని ఢీ కొట్టేంత సత్తా కేజ్రీవాల్కి ఉందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఒకప్పుడు మోదీ వర్సెస్ రాహుల్ అన్నారు. ఆ తరువాత మోదీ వర్సెస్ మమత అన్నారు. దాని తరువాత మోదీ వర్సెస్ కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెరపైకి కేజ్రీవాల్ వచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్తో ఢీ అంటే ఢీ అంటున్నారు. పంజాబ్లో ఆప్ జెండా పాతిన తరువాత కేజ్రీవాల్లో కాన్ఫిడెంట్ లెవెల్స్ బాగా పెరిగాయి. అదే సమయంలో ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ పెద్ద ప్రకంపనలే సృష్టించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎంనే ప్రధాన నిందితుడిగా చూపిస్తున్నారు. అయితే ఇదంతా కుట్రలో భాగమేనన్నది కేజ్రీవాల్ వాదన. అంతేకాదు ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కూడా బీజేపీ ప్రయత్నించిందని, తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపించిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. పంజాబ్లో విజయం తరువాత గుజరాత్ పై గురిపెట్టి దూకుడుగా అడుగులేస్తున్న సమయంలో లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ స్పీడ్ కి బ్రేకులేసింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న భయం ఆయన్ను వెంటాడుతోంది. మరో మహారాష్ట్రలా పరిస్థితి మారకముందే ఆయన జాగ్రత్త పడుతున్నారు. హడావుడిగా ఎమ్మెల్యేలతో భేటీ కావడం కూడా అందులో భాగమే. అదే సమయంలో పదే పదే అరెస్టుల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియాతో పాటు తనను కూడా అరెస్టు చేస్తారేమో అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించడము హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ప్రత్యర్థి బలగాన్ని దెబ్బ కొడుతుందే గాని నేరుగా ప్రత్యర్థిని టార్గెట్ చేయదు. అలా చేస్తే బూమ్రాంగ్ అయి
ప్రత్యర్థిపై ప్రజల్లో సింపతి క్రియేట్ అవుతుందని కమలానికి బాగా తెలుసు. అందుకే ఆ తప్పు చెయ్యదు. కాకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు మాత్రం ఆపదు. పంజాబ్ తరువాత గుజరాత్పై గురిపెట్టినా, ఆ తరువాత మరో రాష్ట్రాన్ని టార్గెట్ చేసినా ముందు మన ఓన్ గ్రౌండ్ని కాపాడుకోవాలి. ఆ మధ్య జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు జోరుగా అడుగులు వేసిన కేసీఆర్ ఆ తరువాత దాని ప్రస్తావన పక్కన పెట్టేశారు. దానికి కారణమేంటో తెలుసా? ముందు ఓన్ గ్రౌండ్ చేజారిపోకూడదని. ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సంకేతాలు అందడంతో ఒక్కసారిగా కేజ్రీవాల్ అలర్ట్ అయ్యారు. అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలందరితోనూ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 62 మంది ఎమ్మెల్యేల్లో 53 మంది హాజరు కావడంతో కేజ్రీవాల్ సర్కార్ ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ సమావేశానికి గైర్హాజరైన మిగిలిన ఎమ్మెల్యేలు కేజ్రీవాల్కు ఫోన్ చేసి తమ మద్దతు తెలిపారు. అయినా పూర్తిగా కేజ్రీవాల్ టెన్షన్ తొలగిపోలేదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వాన్ని పడగొడుతుందేమోనన్న భయం, ఆందోళనైతే వెంటాడుతూనే ఉంది. కేజ్రీవాల్ ఆప్ని దేశమంతా విస్తరించే వ్యూహంతో అడుగులేస్తున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. ఢిల్లీ చేజారిపోతుందన్న భయం కేజ్రీవాల్ని వెంటాడుతోందా? 2. గుజరాత్లో ఢిల్లీ మోడల్ వర్కౌట్ అవుతుందా? 3. 2024 ఎన్నికల్లో మోదీకి కేజ్రీవాల్ పోటీ ఇవ్వగలరా? 4. పార్టీ విస్తరణ పేరుతో కేజ్రీవాల్ కత్తి మీద సాము చేస్తున్నారా? ఆదమరిస్తే ఎక్కడ ఢిల్లీ చేజారిపోతుందేమోనన్న భయం ఓవైపు, పార్టీని దేశమంతా విస్తరించాలన్న పట్టుదల మరోవైపు. ఈ రెండింటి నడుమ కేజ్రీవాల్ కత్తి మీద సాము చేస్తున్నారు. పార్టీని విస్తరించాలన్న కేజ్రీ కలలు ఎంతవరకు నెరవేరుతాయన్నదే ఇప్పుడు పాయింట్. అన్ని చోట్ల ఢిల్లీ, పంజాబ్ల విజయాలు సొంతం కావు. దానికి మరింత గ్రౌండ్ వర్క్ చెయ్యాలి. అందులోనూ గుజరాత్ను గురిపెట్టడం అంటే మాటలు కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశమంతా గుజరాత్ మోడల్ అని చెబుతుంటే ఆ బీజేపీ ఇలాఖాలో అడుగుపెట్టి ఢిల్లీ మోడల్ అంటే ఆ నినాదం వర్కౌట్ అవుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. అందులోనూ అది మోదీ సొంత రాష్ట్రం. అక్కడ నెగ్గడం అనుకున్నంత సులభమేమీ కాదు. కాకపోతే ఎలాగైనా గుజరాత్లో ఆప్ జెండా పాతాలని కేజ్రీవాల్ పట్టుదలగా ఉన్నారు. తరచూ గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఆప్ అధికారంలోకొస్తే ఢిల్లీ తరహాలో నాణ్యమైన పాలన అందిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. గుజరాత్కు ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ స్వరాష్ట్రం కావడంతో దేశంలోని ప్రధాన పార్టీలన్నీ గుజరాత్పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ ఈ దఫా అధికారం తమదేనన్న ధీమాతో ఉండగా బీజేపీని ఎలాగైనా ఓడించి అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, ఆప్ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఈసారి గుజరాత్లో గట్టి పోటీ తప్పేట్లు లేదు. వరుసగా 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తరువాత ప్రధానమంత్రి పదవికి 2014లో నరేంద్ర మోదీ పోటీ చేశారు. దేశంలో తుఫాను సృష్టించారు. అటు 3 సార్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్ను ఓడించి అప్పటికే ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చరిత్ర సృష్టించారు. ఇద్దరు నాయకులు వారణాసి వేదికగా నేరుగా లోక్సభ ఎన్నికల్లో తలపడ్డా అక్కడ మోదీనే పై చేయి సాధించారు. సరిగ్గా 10 ఏళ్ల తరువాత అంటే 2024లో మరోసారి మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసురుతున్నారు. ఇది వరకు మోదీ వర్సెస్ ఎవరు అనే చర్చ జోరుగా జరిగేది. దానికి ఇప్పుడు మోదీ వర్సెస్ కేజ్రీవాల్ అనే సమాధానం వినిపిస్తోంది. 2014లో మోదీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయనకు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. రీసెంట్ గా పంజాబ్లోనూ ఆప్ సత్తా చాటేలా చేశారు. అక్కడ అధికారాన్ని సొంతం చేసుకున్నారు. ఢిల్లీ స్కూళ్లు, హాస్పిటళ్ల పరిస్థితులను పూర్తిగా మెరుగుపరిచినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వానికి మంచి పేరుంది. ఇప్పుడు ఇదే మోడల్ని దేశమంతా అమలు చేస్తాననే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇదే నినాదంతో ఇప్పుడు మోదీని ఢీకొడుతున్నారు. 2024లో తన సత్తా ఏంటో చూపిస్తానంటున్నారు.
ఇన్నేళ్ల పొలిటికల్ జర్నీలో కేజ్రీవాల్లోనూ మార్పు కనిపిస్తోంది. ఎత్తులు పై ఎత్తులు వేయడంలో ఆరితేరుతున్నారు. మలుపులు తిరిగే దారిలో మనము మలుపులు తిరగాల్సిందే, లేకపోతే ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది. జీవితానికైనా రాజకీయాలకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. బీజేపీ దారిలోనే అడుగులేస్తున్నారు. హిందూ ఓటర్లకు దగ్గరయ్యేందుకు తాను ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నుదుటన విభూది రాసుకుంటున్నారు. ఇదివరకటి సెక్యులర్ నిర్వచనాలకు కట్టుబడి ఉంటే పని జరగదని ఆయనకు అవగాహన వచ్చింది. అదే సమయంలో ముస్లిం వ్యతిరేకి అనే ముద్ర కూడా పడకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనికి తోడు కేసీఆర్ కు మమతా బెనర్జీకి లేని మరో ప్లస్ పాయింట్ ఉత్తరాదివాడు కావడం. కేజ్రీవాల్ జన్మస్థలం హర్యానా. హిందీ రాష్ట్రాల వాసులు ఆయన్ను ఈజీగా కనెక్ట్ చేసుకుంటారు. పైగా ఆప్ ప్రాంతీయ పునాదులపైన నిర్మాణమైన పార్టీ కాదు. ఏ రాష్ట్రానికైనా సులువుగా విస్తరించే అవకాశం ఉంది. దీనికి తోడు క్లీన్ ఇమేజ్ కేజ్రీవాల్ సొంతం. ఢిల్లీలో ఆయన చేసిన ప్రసంగాలు ఇప్పటికే సక్సెస్ అయి మంచి పేరు కూడా తెచ్చిపెట్టాయి. ఒకప్పుడు గుజరాత్ మోడల్ అంటూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను మోదీ ఎలా నిర్మించుకున్నారో, ఢిల్లీ మోడల్ అంటూ కేజ్రీవాల్ అదే ప్రయోగం చేస్తున్నారు. ప్రధాని మోదీకి తానే ఆల్టర్నేటివ్ అన్న ఇమేజ్ ను తెచ్చుకునే ప్రయత్నంలో పడ్డారు. మొత్తంగా చూస్తే దేశంలో ఆప్ గ్రాఫ్ పెరుగుతోంది. దీని ప్రకారం చూస్తే వచ్చే 2 ఏళ్లలో ఆమ్ ఆద్మీకి ప్రజాదరణ పెరగొచ్చు. వచ్చే ఎన్నికల్లో మోదీ స్థాయిలో తుఫాన్ సృష్టించడం కష్టం, కానీ కొంత ప్రభావం చూపించడం మాత్రం ఖాయం. ఇది మాత్రం క్లియర్ కట్. ఇది ఇవాల్టి క్లియర్ కట్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.